వేడి వేడి బటర్ నాన్స్ కాంబినేషన్‌లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ. అబ్బా! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! సేమ్ ఫీలింగ్. అందుకని వెంటనే రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాను. యూట్యూబ్ వీడియోలో చూసి నాకు కూడా పన్నీర్ కర్రీ, బటర్ నాన్స్ క్రేవింగ్స్ వచ్చేసాయి ఇవాళ. చిన్నాన్న అడిగితే వెంటనే రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాడు. ఆర్డర్ వచ్చే టైంకి ఈయన గారికి ఫోన్ కాల్ వచ్చి బయటికెళ్ళాడు. ఆయన వచ్చేలోపు నేను ఒకటి వేసేసాను. సో, వచ్చిన తర్వాత నాకు సర్వ్ చేయటానికి రారా అంటే, "వస్తారులే ఈలోపు నువ్వు వేసుకో" అంటే, చేత్తో వేసుకోను నేను కూడా స్పూన్స్‌తోనే ట్రై చేస్తున్నానని తెగ ట్రై చేశాడు. మొత్తానికి కొరియన్ డ్రామాస్‌లో వేసుకున్నట్లు బానే వేసుకున్నాడు. పన్నీర్ కర్రీ గూడా ఏసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. అటు నుంచి, ఇటు నుంచి మొత్తానికైతే వేసుకొని, "టేస్ట్ ఎలా ఉందో చెప్పు చిన్నా" అంటే, "ఎప్పుడు తినే టేస్టేగా" అన్నాడు. కానీ నాకు మాత్రం ఎందుకో నచ్చిన ఫుడ్డు ఎన్ని సార్లు తిన్నా గానీ కొత్త టేస్టే అనిపిస్తది. అవునా కాదా? మనకి నచ్చింది ఎన్ని సార్లు తిన్నా ఆ టేస్ట్ కొత్తగా ఉంటది. సో, యాక్చువల్లీ చెప్పాలంటే నిన్నే తిన్నాను. సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ తిన్నాను.